ఒంగోలులో మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప కార్యక్రమమని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను బాలినేని బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పలువురు హాజరై బౌలింగ్, బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. The organizers committee, the Dumbu Prasad garu, alage Nana pakkarana. Please come. Aya, nutra. ఈ ఫోటో ఓకే ఇక్కడ బ్రహ్మారెడ్డి ఇటు తిరుగు బాబు ఒక్కరు వెనక్కి బ్లూ షర్ట్ అన్న సార్ It's good bowling. It's good keeping. Wow, good shot. Excellent shot. The 2 runs. It's good batting. It's good fielding. It's good batting. It's good bowling.
మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఒంగోలులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఈ టోర్నమెంట్ని పెట్టడం, లాస్ట్ టైం కూడా నేను రావటం కూడా జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి ఈ టోర్నమెంట్కి నన్ను పిలిచినందుకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ఈ టోర్నమెంట్ స్టేట్ వైడ్గా జరుగుతున్నందుకు వారికి అన్ని స్టేట్ వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది సక్సెస్ఫుల్గా అందరూ కూడా అన్ని సౌకర్యాలతోటి చేసినటువంటి ఈ టోర్నమెంటు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మన డుంబు అంటే మనం మొదటి నుంచి కూడా చిప్పరితుడు మరి డుంబు గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ మిత్రుల అందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చిరంజీవి అభిమానులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఒంగోలులో ఇది 3వ సంవత్సరం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్. 3 స్టేట్స్కి సంబంధించి అందరు ఇక్కడ ప్లేయర్స్ రావడం జరిగింది. అట్లానే లైవ్ కూడా ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఒంగోలులోని క్రీడాభిమానులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన చిరంజీవి అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదే రకంగా ఇక్కడికి వచ్చేసిన ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా మేము మాకు సంబంధించి వీళ్ళ అభిమానులైనటువంటి డుంబు మరియు మిగతా అభిమాన సంఘ ఈ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళందరికీ చేదోడువాడుగా ఉంటూ ఒంగోలులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని, ఎందుకంటే మన పట్టణం చాలా పెరుగుతూ ఉంది. ఎంతో ఆధునికంగా ఈ గ్రౌండ్ అనేది, శర్మ కాలేజ్ అనేది మన ఒక రకంగా చెప్పాలంటే క్రీడాభిమానులకి ఇది ఒక ఆనందమైన మైదానం. ఈ మైదానాన్ని, ఈ ప్లే గ్రౌండ్ని మనందరం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ జరగటమే కాకుండా ఇటీవల ఇండియా మ్యాచెస్ కూడా ఇటీవల నిర్వహించారు. దీన్ని మనం ప్రేక్షకులందరూ ఇక్కడ ఒంగోలులో అందరూ వచ్చి క్రీడాకారులందరూ దీన్ని విజయవంతం చేస్తే మంచి ప్రోత్సాహం ప్రతి ఒక్కరికి అందుద్ది. ఎందుకంటే స్టేట్ ప్లేయర్స్ ఆడుతున్నారు కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని, అట్లానే చిరంజీవి అభిమానులు ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తోటి చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మెగా క్రికెట్ టోర్నమెంటు 3వ ఎడిషన్ మన శర్మ కాలేజీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మినిస్టర్ అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు, మా అన్నయ్య ఘనశ్యామ్ గారు ఈ యొక్క టోర్నమెంట్ని ప్రారంభించినందుకు మెగా అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం జరిగే సెకండ్ మ్యాచ్కి మన పార్లమెంట్ సభ్యులు ప్రీతమ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వీక్షించడానికి వస్తున్నారు. వాళ్ళకి మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క టోర్నమెంట్ ఈ రోజు నుంచి 25th వరకు జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి మొదటి ప్రైజు 4 lakhsగా మనకి బాలినేని శ్రీనివాస్ గారు ప్రకటించారు. రెండో ప్రైజు 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ ₹1,00,000 50,000గా కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క మైదానం గత 3 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. రాబోయే రోజుల్లోగా ఇలాంటి టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహిస్తామని మెగా ఆర్గనైజింగ్ తర్వాత తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మొత్తం 16 టీంలు వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క టోర్నమెంట్ ఆడటానికి ఇచ్చేశారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి నేషనల్ మామూలుగా అక్కడ బెంగళూరు క్రీడా అభిమాని అయినటువంటి తాహా వాళ్ళు లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడానికి బెంగళూరు నుంచి వస్తున్నారు. అదేవిధంగా వైజాగ్, శ్రీకాకుళం, విజయవాడ, వైజాగ్ నుంచి మంచి క్రీడాకారులు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క నిర్వహించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగంగా ముందుకు తీసుకెళ్తానని సగౌరవంగా తెలుపుకుంటూ, నాకు వెనక ముందు ఉన్నట్టు మా గణన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.